అంటే గుర్తొచ్చేది ఏంటి? నేను మా వాళ్ళని అడుగుతాను, మీరు కమెంట్స్ లో చెప్పండి. గుర్తొచ్చేది కోడి పందాలు, గొబ్బిళ్ళు. మెయిన్ పిండి వంటలు. వారం రోజుల నుంచే పిండి వంటలు అన్నీ స్టార్ట్ చేస్తారు కదా, అది సెలబ్రేషన్. ముగ్గులు, రంగురంగుల ముగ్గులు. గొబ్బెమ్మలు, సకినాలు. సకినాలు, తెలంగాణ వల్లిలు. రథం ముగ్గు, ఆ ముగ్గుతో వచ్చే దారాలు అలా తీసుకెళ్ళడం. రథం ముగ్గు, ఈవిడ ముగ్గేసిందంటే లండన్ బ్రిడ్జ్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళాలి దారం. ఇండియా కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా కూడా వెళ్ళొచ్చు. పిండి వంటలు, ఎస్పెషల్లీ అరిసెలు. అరిసెలు, yes. బంతి భోజనం, ఎస్పెషల్లీ బ్యాక్ హోమ్ లో అల్లుళ్ళు కూతుర్లు కలిపి తినడం. హరిదాసులు, సంక్రాంతి ముగ్గులు. గోదావరిలో సంక్రాంతి అంటే కోడి పందాలండి. సంక్రాంతి అంటే గెట్ టుగెదర్ విత్ ఫ్యామిలీస్ అండి. గొబ్బెమ్మలు, పట్టు చీరలు. పట్టు చీరలు, yes. And గొబ్బెమ్మలు మర్చిపోయారు ముగ్గులేసిన వాళ్ళందరూ. నువ్వు లడ్డు అండి మేము చేసేది. ఇంకా కైట్స్ ఫ్రై చేయడం అండి, కలర్స్. నువ్వు లడ్డూలు, కైట్స్ అంట. మాకు సంక్రాంతి అంటే రెడీ అవడం, సెల్ఫీలు దిగడం. వీళ్ళు మోడర్న్ మహాలక్ష్ములు అండి. సంక్రాంతి అంటే రెడీ అవడమే, పట్టు చీరలు, నగలు అండ్ షోయింగ్ ఆఫ్. దట్ ఈస్ వాట్ ఇస్ సంక్రాంతి. దట్ ఈస్ భోగి మంటలు అండ్ ఫుడ్. భోగి మంటలు మర్చిపోయారు వీళ్ళందరూ. అండ్ ఫుడ్. థ్యాంక్ యూ. గాలిపటాలు, రెడీ అవ్వడం, బంధువులు, ఫ్యామిలీ, కజిన్స్ వాళ్ళతో గడపడం, ఫన్, ఆల్ ద ఫన్. యా, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి, మీకు సంక్రాంతి అంటే గుర్తొచ్చేదేంటి? కామెంట్ చేసి చెప్పండి.